నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హార్ట్వేర్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలోనూ నిబంధన బేజారు. నాణ్యత లేని మాంసంతో బిర్యానీలు. మచ్చుపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. లక్ష్మీనగర్ మండలంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుక. మే 20 దేశవ్యాప్తంగా సమ్మె జయప్రదం చేయండి. సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి. కేక్ కోసం బేకరీకి వెళ్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. ఇంకా మిత్రులతో కలిసి ఫాస్ట్ ఫుడ్ బిర్యానీ సెంటర్లకు వెళ్తున్నారా? అక్కడ నోరూరించే పదార్థాలను తింటున్నారా? అయితే మీ ఆరోగ్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఇటీవల కాలంగా గుట్టు చప్పుడు కాకుండా కాలం చెల్లిన నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను వినియోగదారులకు అంటగట్టి నగరపాలక సంస్థ అధికారులు అప్పుడప్పుడు జరిపిన తనిఖీల్లో ఖచ్చితంగా ఏదో ఒక బేకరీ గాని రెస్టారెంట్లో గాని ఈ తరహా మోసాలు బయటపడడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. కాగా కార్పొరేషన్ అధికారులు గోదావరి ఖండ్లో జరిపిన దాడుల్లో నిన్నటికి నిన్న 2 సంఘటనలు వెలుగు చూశాయి. లక్ష్మీనగర్లోని ఓ బేకరీ షాప్లో కాలం చెల్లిన ముడి పదార్థాలతో కేక్లు, స్వీట్లు తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇక ఇంజిన్ ఆయిల్ను పోలిన నల్లటి నూనెలో సమోసాలు, ఎగ్ పఫ్, కర్రీ పఫ్లు తయారు చేస్తున్నట్లు బయటపడింది. పాడైపోయిన కేక్లు, సమోసాల నుండి వాసన రాకుండా చల్లేందుకు కాలం చెల్లిన రసాయనాల్ని కూడా వాడుతున్నారు. మరుసటి రోజు మార్కండే కాలనీలోని ఓ రెస్టారెంట్లో తనిఖీ చేయగా అక్కడ ఇదే తంతు బయటపడింది. ఈ 2 షాపుల నిర్వాహకులకు అధికారులు జరిమానా విధించి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి మోసాలు గోదావరి ఖండ్లోని మిగతా బేకరీలు, కర్రీ, బిర్యానీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో కూడా జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో కూడా పలు రెస్టారెంట్లో 2-3 రోజుల పాటు నిల్వ ఉన్న కోడి మాంసంతో వివిధ రకాల పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే 2-3 నెలలకు ఒకసారి మాత్రం సాధారణ తనిఖీలు చేపట్ట ఏదో ఒక షాప్కి జరిమానా విధించి ఆపై చేతులు దులుపుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మచ్చుపేట ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంతెన నియోజకవర్గం మచ్చుపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మాతంగి రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహదాత శ్రీ మాతంగి రాయమల్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కురుమపల్లి మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ జర్నలిస్ట్ SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, మాజీ జెడ్పీటీసీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ లంకా సదయ్య, రాష్ట్ర కార్యదర్శి పాల రాజేశం, జిల్లా కో కన్వీనర్ బాల అంకుష్, సీనియర్ నాయకులు పొన్నగంటి రాజనర్సు, బొచ్చు శంకర్, జూలా మోహన్, కళా బృందం సభ్యులు ఇనుముల రాజమౌళి, పెరిక సతీష్, బెజ్జాల రమేష్, దీపం గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇరుగురాళ్ల భాగ్యలక్ష్మి, మచ్చుపేట గ్రామ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతా. కొన్ని దుష్ట శక్తులు అడ్డం వస్తూనే ఉంటాయి 24 గంటలు. కానీ వారి ఎవ్వరిని కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన అవసరాన్ని తీరుస్తాం. కొన్ని ఇష్ట రాజ్యాంగం కొంతమంది వచ్చి మాట్లాడిపోతూ ఉంటారు. వారిని పట్టించుకోవద్దని చెప్తా. మనకు కావాల్సింది ప్రాంత ప్రజల అభివృద్ధి. నాకు అవకాశం ఇచ్చిండ్రు, పెద్ద ఎత్తున చేసి తీరుతామని చెప్పినాం. ఇప్పుడే ఉదాహరణ చూపెట్టినాం. ఇంకా అనేక ఉదాహరణలు చూపెట్టేది ఉంది. ఇంకా 3.5 సంవత్సరాల్లో చేసి తీరుతా. ఏమయ్యా రవి, ఈరోజు నేను ఇంకా కూడా ఈ గ్రామం మచ్చిపేట గ్రామం, మనం ఇంద్రమ్మ గ్రామం మొదటి మళ్ళొకసారి తీసుకున్నాం. ఇక్కడ ఇల్లు ఇవ్వాలని ఏమయ్యా 7 మహిళల మీటింగ్ పెట్టి చెప్పిన ఆ రోజు. ఇప్పుడు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. అందరికీ ఇల్లు లేని నిరుపేదలకు రేపు పొద్దున మా బాలాజీ వచ్చి
మా గీతం వచ్చి ఇద్దరు వచ్చి ఇల్లున్నోకి ఇవ్వమన్నా ఇయ్య, ఇప్పుడే చెప్తున్నామా. ఇల్లు లేని వాళ్ళకే ఇస్తాం. ఏమంటాం, కరెక్టా కాదా? ఇల్లున్నోళ్ళకి ఇస్తే అది రిజెక్ట్ చేయమన్నా. శ్రీధర్ బాబు రాసి పంపించినా రిజెక్ట్ చేయమని చెప్పిన కలెక్టర్. మళ్ళీ ఎవరైనా మా నాయకులు వచ్చి ఇచ్చి దగ్గర ఉన్నోడు ఇయ్యాలంటే నామమాత్రంగా రాస్తాగానే అక్కడైతే కరెక్షన్ ఉంటుంది. ఏమంటారు సర్పంచ్ డాక్టర్ సాబ్? ఈరోజు నేను ఏమంటున్నా అంటే ఇది మనం అందరం మేలు చేసే కార్యక్రమంలో తీసుకెళ్దాం, మంచి చేద్దాం. అందరు అవకాశం వచ్చింది. ఉదాహరణకు చెప్తున్నా, కొట్లాడి ఇక్కడ వేదికపై ఉన్న మా నాయకులు అందరూ ఆ వైపు ఉన్న కూడా నీళ్లు వస్తాయి. మా శుక్రవారపేటకు సంబంధించినది నీళ్లు ఒక్కరోజు రాకుండా అదేదో కొత్తగా. ఈ రోజు ఈ మచ్చుపేటకు, శుక్రవారంపేటకు, మంతని, ముత్తారం, ఆఖరికి శ్రీరాంపూర్, ఆఖరికి అన్ని గ్రామాలకు సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీరు తీసుకొచ్చి నీరు మీరు వద్దనే వరకు సాగునీటి ఇచ్చే కార్యక్రమం, కాళ్ళ ద్వారా నీరు అందించే కార్యక్రమం చేసినాం 45 రోజులు. సంతోషం రాదాకు. ఏమైనా రాంబాబు, ఈరోజు నేను ఏం చెప్తా ఉన్నా అంటే అదే సంతోషం. ఇప్పుడు నేను ఐకేపీ కొనుగోలు కేంద్రం పోయిన మా మహిళా సోదరులు చాలా సంతోషంగా మాట్లాడుతూ 96 లక్షలు బోనస్ వచ్చిందని. ఒక్క గింజ కూడా తరుగు పేరిట ఇప్పటి వరకు మనం ప్రభుత్వంలోకి వచ్చినాక 3వ మారు చేస్తా ఉన్నప్పుడు తరుగు పేరిట రైతులకు అన్యాయం జరగలేదు, కట్టింగ్ లేదు. రైతుకు ఒక పక్షాన మేలు జరుగుతా ఉంటే ఇంకేదో రైతుకు అని కొంతమంది తిరుగుతూనే ఉన్నారు. పాపం మా బాధ్యత భాగాల్లో మేము రైతుకు సంక్షేమ ప్రభుత్వంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. రెండో విషయం, ఆఖరి విషయం, ఈరోజు మన దళిత సోదరులకు, సోదరిమణులకు గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో పనిచేస్తా ఉన్న చాలా మంది మా కాంగ్రెస్ మిత్రులు, సోదరులు, నాయకులు, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని, ఆ స్ఫూర్తిని నీరుగార్చే ప్రయత్నం ఒక సందర్భంలో జరుగుతా ఉన్న వైనాన్ని ప్రతి సందర్భంలో కూడా రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మేరకే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ, అదేవిధంగా వ్యవస్థ నడిపించే పాలసీ మేకర్స్ కానీ వారి స్ఫూర్తికి అనుగుణంగా ముందుకు నడవాలని మా నాయకుడు అనేక సందర్భాల్లో అదే బాటలో నడవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి, వారి ఆశయాలు, వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అందరికీ మేలు జరగాలి, వర్గం అనేది ఉండొద్దు, అందరూ ఒకటే వర్గం, మానవ జాతి అంతా కూడా ఒకటే వర్గం అని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నా. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతానికి సంబంధించిన మా దళిత సోదరు, బలహీన వర్గాలకు సంబంధించిన మిత్రులు, ఎస్టీలకు సంబంధించిన సోదరులు, అదేవిధంగా మరి ఇతర వర్గాలకు సంబంధించిన చాలా ఆర్థికంగా దిగువ రేఖలో ఉన్న ప్రజలందరికీ మేలు చేయాలని వారి సంకల్పన, సమానత్వం తీసుకురావాలి మన దేశంలో అని వారి ఆలోచన మేరకు ఆ రాజ్యాంగాన్ని రచించి మనకు అందింపజేసి ఈరోజు అదే స్ఫూర్తితో మనకు చట్టాలు జరుగుతూ ఉంటాయి. రాజ్యాంగమే ఒక బేస్ బుక్. అదే స్ఫూర్తితో మనం ఇక్కడ శాసనసభలో చట్టాలు చేసుకున్నా, పార్లమెంట్లో చట్టాలు చేసుకున్నా ఆ స్ఫూర్తికి అనుగుణంగానే ముందుకు పోవాల్సిన ధర్మం, బాధ్యత, నిబంధన కూడా పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. బాధ్యతల భాగంగానే నేను ఈరోజు చెప్తా ఉన్నా, గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, మరి ఒక ప్రధానమైన కార్యక్రమం తీసుకున్నాం. బడ్జెట్లో కేటాయింపు చేసే నిధుల్లో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి, ఈయన అప్పుడు అపోజిషన్లో ఉండే నాకు తెలుసు, మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చినాం. ఎక్కడ దేశంలో లేదు. నిధులు కేటాయింపు జరగాలి, నిధులు ఎన్ని పెడతా ఉన్నామో జనాభా ప్రాతిపాదికన, ఈరోజు రిజర్వేషన్ ప్రాతిపాదికన
నిధులు కేటాయింపు చేసే కార్యక్రమం చేయాలని లక్ష్మీనగర్ మండలంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భాగంగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయాలని సంకల్పంతో సుమారు 35 సంవత్సరాల క్రితం గోదావరికని పారిశ్రామిక ప్రాంతం నుండి ప్రాణులు సైతం లెక్క చేయక ఎన్నో కష్టాలకు ఓర్చి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యకు బయలుదేరి కార్యసేవలో పాల్గొన్న సంఘ్ పరివార్ క్షేత్ర కార్యకర్తలకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరకు హనుమంతగౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరి రమేష్ అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా పలువురు కరసేవకులు వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. 3 దశాబ్దాల క్రితం జరిగిన ఈ కరసేవ ఇక్కడి ఎందరో జాతీయవాదులకు స్ఫూర్తినిచ్చిందని, నేడు బీజేపీ అధికారంలో ఉంది అంటే ఎంతో మంది కరసేవకులు ప్రాణత్యాగం చేసిన ఫలితమే అని తెలిపారు. వారి స్ఫూర్తితో కార్యకర్తలు నిబద్ధతతో పార్టీ కోసం పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరసేవకులు ఇస్సాంపల్లి వెంకన్న, గిరిధర్ లాల్, రాటి విజయగిరి వెంకటేశ్వర్లు, నీలం తిరుపతి, వేముల చంద్రమౌళి, గోగుల రవీందర్ రెడ్డి, మడికొండ శ్రీనివాస్, కుంభాల రాజు, నీలం శ్రీనివాస్, నీలం రవి, చెల్పూరి సత్యనారాయణ, నీలం రాధక్క, కుక్కడపు మురళి, అనవేణ సత్యనారాయణ, వెలగం లక్ష్మీనారాయణ, నరసింహస్వామి తదితరులతో పాటుగా బీజేపీ జిల్లా నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి, కోమల, మహేష్, అపర్ణ, రాకేష్, అందే రాజ్కుమార్, మేరుగు శ్రీనివాస్, ఉషాలు, గంధం, అజయ్, పెండ్యాల రఘు, జక్కన్న, బాలకృష్ణ, మ్యాదరవేణ రాకేష్, మేకల ఆమని, ఆకాష్, సునాని, బుంగా మహేష్, కుర్మ అరుంధతి, గుంపుల వంశీ తదితరులు ఉన్నారు. పార్టీకి సంబంధించి ఆవిర్భావ వేడుకల కార్యక్రమాల్లో దాదాపుగా ఈ వారం రోజుల నుండి అనేక కార్యక్రమాల్ని నిర్వహించుకుంటా ఉన్నాము. అది జెండా ఆవిష్కరణలు కావచ్చు, మహనీయుల యొక్క విగ్రహాల శుద్ధి కావచ్చు, ఆలయాల శుభ్రత, ఇట్లా ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేసినప్పటికీ ఈరోజు చివరి రోజు కరసేవకుల యొక్క సన్మాన కార్యక్రమం నిజంగా కూడా చాలా సంతృప్తినిస్తాం. ఈ కార్యక్రమాలు చేసినా కూడా ఈ కార్యక్రమము మా కార్యకర్తలు కావచ్చు, మాకు కావచ్చు చాలా సంతృప్తినిస్తూ ఉన్నది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన మండల అధ్యక్షుడు రమేష్ అన్నకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ దేశం యొక్క గొప్పదనం సనాతన ధర్మం మనకి నేర్పింది, భగవద్గీత మనకి నేర్పింది. ఈ దేశంలో పుట్టినందుకు వాళ్ళ నిజంగానే వెంకన్న గారు కావచ్చు, మిగతా పెద్దలు చెప్పినట్టుగా అక్కడ ఎలాంటి వసతులు లేకపోయినా మళ్ళీ తిరిగి వస్తామో రామో అనే నమ్మకం లేకపోయినా, ప్రాణం పోయినా పర్వాలేదు, రామ మందిర నిర్మాణమే మా జీవిత ఆశయం అని చెప్పి ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి బయలుదేరి వెళ్ళడం అనేది నిజంగా కూడా అది మీ అందరికీ పూర్వజన్మ సుకృతం. ఇవ్వాలి రామ మందిర నిర్మాణం జరిగిందంటేనే మీరు కరసేవకు వెళ్ళొచ్చినందుకు ఇంత గొప్ప కార్యక్రమం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మీరు చేసినటువంటి సేవకి పుణ్య ఫలితం పూర్వజన్మ సుకృతం ఇవాళ నిజంగా కూడా లభించిందని నేను భావిస్తాను. ఇవాళ మోడీ గారు లేకపోతే ఇంకా 100 ఏళ్ళు అయినా కూడా మనం ఈ రామ మందిర నిర్మాణాన్ని చూడకపోతున్నాం. కాబట్టి ఇది ఒక గొప్ప జీవితానికి గొప్ప ఆశయంగా మీ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నిజంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం, మీ అందరినీ కూడా సత్కరించడం అనేది చాలా గొప్ప అనుభవంగా మేము భావిస్తూ ఉన్నాము. ఇవాళ ఇంకా కూడా చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశం సమాజంలో ప్రతి ఒక్కరం కూడా ఒకప్పుడు నేను నా కుటుంబం అనుకునేటువంటి వ్యక్తులు ఇవాళ నేను నా దేశం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే అది మోడీ గారి యొక్క స్ఫూర్తి, భారతీయ జనతా పార్టీ యొక్క స్ఫూర్తి. ఇవాళ ప్రతి కార్యకర్త కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త ఇవాళ సైనికుల లెక్క పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపు సంఘం ఎంతో అండగా ఉండి సనాతన ధర్మం కొరకు సమాజంలో ఎంతో మార్పుని తీసుకురావడం కొరకు మరి సంఘ కార్యకర్తలు చాలా గొప్పగా అద్భుతంగా వారి సపోర్ట్ని అందిస్తూ ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తు లోపల ఇంతకుముందే వారు చెప్పినట్టుగా గిరిజనాలు చెప్పినట్టుగా ఇక్కడ నుండి కూడా ఇవాళ దేశమంతా కమలం వికసిస్తూ ఉన్నది. మన
మన ధర్మం కొరకు దేశం కొరకు వాళ్ళ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో కూడా కమలం వికసించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా మీ అందరి యొక్క సహకారం, మీ అందరి స్ఫూర్తి తప్పకుండా ఉండాలని, ఇదే కలిసికట్టుగా అందరం కూడా రేపటి విజయం లోపల భాగస్వామ్యం అందరం కూడా కావాలని ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి కరసేవకులకి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మండలాధ్యక్షులు రమేష్ అన్నని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న మెసేజ్ చెప్పంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఉంది, మీరు తప్పకుండా రావాలని కోరంగానే మీరంతా కూడా మీరు సమయం ఇచ్చి ఇక్కడికి రావడం, మరి మీ ఆశీర్వాదాన్ని మాలాంటి వారికి అందించి ముందుకు నడిపించాలని, మరి ఏమన్నా తప్పులున్నా తప్పకుండా సూచిస్తూ ముందుకు పంపించాలని చెప్పి సందర్భంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత్ మాతాకి. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొంటున్న గౌరవ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేరు హనుమంతగౌడ్ గారు, సీనియర్ నాయకులు కోమల మహేష్ గారు, ముఖ్యంగా ఈరోజు సన్మాన గ్రహీతలు కరసేవకు వెళ్ళి వచ్చినటువంటి యోధులు, పూజలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులు, కార్యకర్తలు, పార్టీలందరికీ నమస్కారం. ఈ నెల 6వ తేదీ నుండి పార్టీకి సంబంధించిన ఆవిర్భావ ఆర్జీవన్ ఏరియా వర్క్షాప్లో ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లో మంద నరసింహారావు గారు మాట్లాడారు. మార్చి 18వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాల ఫెడరేషన్లు సమావేశమై కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న కొత్త లేబర్ కోడ్స్ ఉపసంహరించుకోవాలని, బొగ్గు గన్ల వేలం ఆపి కోల్ ఇండియా సింగరేణులకు కేటాయించాలని, ప్రభుత్వం రంగ సంస్థల అమ్మకం ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మే 21 రోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్రంలోని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కొత్త లేబర్ కోడ్స్ అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ కొత్త లేబర్ కోడ్స్ కార్మిక హక్కుల్ని హరిస్తాయని, వీటి అమలు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆందోళన చేస్తున్న మోదీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని తెలిపారు. అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యలపై ఈరోజు ప్రధాన 10 జాతీయ కార్మిక సంఘం చేసిందో ఆ చట్టం ఈ అమలు చేయటానికి ఒక ముహూర్తం పెట్టారు. అమలు చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ముహూర్తం పెట్టింది. అవి అమలు గతంలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాం. మేము ప్రచారం చేస్తాం. కార్మిక వర్గానికి ఎంత నష్టమో ఆ 4 కూర్చున్నారు. మొత్తం అన్ని సంఘాలు కలిసి కూర్చొని నేర్పించారు. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని గెలిచిన సంఘానికి వాళ్ళకి ఎట్లాగో సమ్మె చేద్దాం, సమ్మె ఫస్ట్ వీక్లో కూర్చొని అందరం ప్రచారం చేద్దామని చేయాలి. దీని అవసరం ఏమిటనే అంశాన్ని కార్మిక వర్గాన్ని తెలియజేయాలని చెప్పేసి నిర్ణయిస్తూ ఉన్నాం. ఈ 4 కోడ్ల వల్ల ప్రధానం ఏమిటంటే, ఫస్ట్ మనం సమ్మె చేయాలంటే గతంలో 14 రోజుల ముందు నోటీస్ ఇస్తే సరిపోయేది. సమ్మె నోటీస్ ఇవ్వాలట. ఈ కొత్త కోడ్లలో ఉన్నటువంటి అంశం. 7 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి చర్చలు జరుగుతూ ఫెయిల్ అయ్యి 7 రోజుల లోపల సమ్మె చేస్తే ప్రమాదం తెలుసా? సమ్మె చేస్తే కార్మికుడికి ఒక్కొక్కళ్ళ దగ్గర చేస్తారు. సమ్మె చేస్తే ఒక్కరోజు సమ్మె చేస్తే పెనాల్టీ అట. అంటే సమ్మె చేసే సంఘానికి పెనాల్టీ, కార్మికుడు సమ్మె చేసిన వాళ్ళకి పెనాల్టీ, 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి. ఈ కండిషన్లన్నీ చూస్తూ ఉంటే భవిష్యత్తులో మనం సమ్మె చేయకుండా ఇన్ని హక్కులు వచ్చినాయా మనకు? ఎప్పుడు స్వతంత్రం రాకముందు కూడా కార్మిక వర్గం పోరాటం చేసి అనేక హక్కులు సాధించుకున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక హక్కులు సాధించుకున్నాం. 44 చట్టాలు సాధించుకున్నాం. మనం పేషీట్లో ఇప్పుడు ఒక్కొక్క దానికి దాదాపు 100 కోళ్ళు ఉంటాయి మన పేషీట్ వెనకాల. ఆ హక్కులన్నీ ఎట్లా వచ్చినాయి? కార్మిక వర్గం ఎంతోమంది బలిదానంతో వచ్చిన కార్మిక వర్గం ఏం కావాలి? సరే, సమ్మె సంగతి ఇట్లా ఉంటే 12 గంటల పని విధానం ఎప్పుడు వచ్చింది? ఇది 1886లో చికాగో పోరాటంతో వచ్చింది కదా, మనందరికీ తెలుసు కదా, మేడే సందర్భంగా చెప్పుకుంటాం కదా. మరి ఆ 12 గంటల పని విధానాన్ని అప్పుడే సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని అప్పుడే సాధించుకుంటే మనము
అని చెప్పేసి కూడా చట్టంలో సవరణ చేసిండు. అంటే చూడండి, 12 గంటలు అంటే ఆ పెట్టుబడిదారులకి లాభాలు రావడం కోసం మనం ఊడిగం చేయాలట. ఇంకా 8 గంటలు సరిపోదట, 12 గంటలు పని చేయాలట. ఇంతేకాదు, అప్రెంటిస్ యాక్ట్ మార్చేసిండు. ఇప్పుడు చాలామంది, ఎక్కువ మంది వర్క్షాప్లలో అక్కడిక్కడ మైన్స్లలో కూడా అప్రెంటిస్ బాగా విపరీతంగా వచ్చేస్తూ ఉన్నారు. ఏంటి పరిస్థితి? అప్రెంటిస్ వాళ్ళని చట్టంలో ఏం మార్చిందంటే, నీకు అప్రెంటిస్ ఎంతమంది కావాలంటే అంతమంది నియమించుకో. గతంలో ఒక సిస్టమ్ ఉండే, ఒక కంపెనీలో ఇంతమంది మాత్రమే నియమించుకోవాలని. ఇప్పుడు విపరీతంగా ఇష్టం వచ్చినట్లు, గతంలో 100 మంది కంపెనీ వ్యాప్తంగా అప్రెంటిస్ పెట్టుకుంటే ఇప్పుడు 1000 మంది వస్తూ ఉన్నారు కంపెనీలోకి అప్రెంటిస్. పర్మనెంట్ కార్మికుల స్థానంలో వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు. పని చేయటమే కాదు, వాళ్ళకి ఏం హక్కులు ఉంటాయి? స్టైఫండ్ ఇస్తారు తప్ప వాళ్ళకి పర్మనెంట్గా ఏ హక్కులు ఉండవు. అంటే పర్మనెంట్ స్థానంలో అప్రెంటిస్ను పని చేయించుకోవచ్చు అని చెప్పేసి అప్రెంటిస్ యాక్ట్ను కూడా మార్చేసి పెట్టుబడిదారు లాభాల కోసం ఈ యొక్క చట్టాన్ని సవరణ చేశాడు. ఇంతేకాదు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని అది కూడా కొత్తగా తీసుకొచ్చాడు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే, నాకు సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవసరం ఉన్నది, వాళ్ళని నియమించుకుంటా 3 సంవత్సరాల తర్వాత బయటికి వెళ్ళగొడతా. అంటే పర్మనెంట్ కార్మికుల స్థానంలో టెంపరీగా తీసుకొచ్చుకొని పని చేయించుకొని వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా, మనకు ఇన్ని హక్కులు ఉన్నాయి కదా, ఎల్టీసీలు, బోనసులు, ఇవన్నీ ఉన్నాయి కదా, లీవులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏముండవు. వాళ్ళకి పని చేయించుకుంటాం, బయటికి పంపించేస్తాం. హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ అన్నట్టు. అంటే ఇట్లా ప్రతి దాంట్లో కూడా మొత్తం మార్పులు తీసుకొచ్చి పర్మనెంట్ ఉండకపోతే చాలా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇంకా ఫ్లోర్ వేజెస్ అని తీసుకొచ్చిండు. మినిమం వేజెస్ కూడా అసలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మొత్తం ఫ్లోర్ వేజెస్ 178 రూపాయలు రోజుకి ఇస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ఇచ్చుకోవచ్చు. మినిమం వేజ్ నియమించండు. అంటే ఇట్లా మొత్తం కూడా చట్టాలను సమూలంగా మార్చేసి కార్మికుల లాభాల కోసం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని మొత్తం కార్మిక వర్గం మీద దాడి చేయటానికి, మొత్తం కార్మికులను కట్టి బానిసలుగా పనిచేయటానికి ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు కూడా చాలామంది పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను వాళ్ళకి ఇప్పుడు ఒక పని భద్రత ఉన్నది. కనీసం మినిమం జీతాలు లేకపోయినా కనీసం పని భద్రత ఉంది. ఒక కాంట్రాక్టర్ మారినా ఒక కాంట్రాక్ట్ కార్మికులు కంటిన్యూగా పనిచేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అప్రెంటిస్ వీళ్ళంతా వచ్చినాక వీళ్ళు అవసరం లేదు. ఇక కాంట్రాక్టర్ దగ్గర పర్మనెంట్గా కాంట్రాక్టర్ మారినా కూడా కాంట్రాక్ట్ కార్మికులు కంటిన్యూగా అయ్యే పరిస్థితి కూడా ఉండదు. ఇక భవిష్యత్తులో వాళ్ళకు కూడా ప్రమాదం వచ్చింది. అంతేకాదు, ఇంకా చెప్పుకుంటా పోతే మీ కరపత్రంలో ఇంకా విషయాలు చాలా వస్తాయి. కాబట్టి ఇట్లాంటి సమూలమైన మార్పులు తీసుకొచ్చి కార్మిక వర్గం మీద దాడి చేస్తూ ఉన్నాడు. మనమందరం కూడా సిఎంపిఎఫ్ వడ్డీ, మనం సిఎంపిఎఫ్ ఎంత రికవర్ అవుతుంది? అది 12% కలిపి 24% మన అకౌంట్లో వేస్తున్నాడు. దీన్ని కూడా మార్చేస్తున్నాడు. దీన్ని ఎంత అంటే 10% పరిమితం చేస్తున్నాడు. 10% చేస్తే మనకు 10% అయింది. కంపెనీ ఇచ్చేది కూడా 10% ఇస్తుంది. 10% కలిపి 20% వేస్తాడు. అంటే ఎంత నష్టపోతాం మనం? 4% నష్టపోతాం. దీని వడ్డీతో సహా దిగిపోయినాటికి ఎంత అవుతుంది? లక్షలలో ఉంటుంది ఈ నష్టం కార్మిక వర్గానికి మొత్తానికి కూడా అందరికీ. అసలు ఇంకా దాంట్లో ఇంకా చాలా మార్పులు చేసిండు. అసలు కంపెనీలు నష్టం వస్తే దీనికి అగ్గొట్టే అవకాశం కూడా కల్పించింది. దాంట్లో సిఎంపిఎఫ్ లేకుండా చేసే అవకాశం కల్పించిండు కదా. ఏది మైనింగ్లో యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇన్స్పెక్షన్ చేయాలన్నా మైనింగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు కదా. ఇక ఇన్స్పెక్టర్ వ్యవస్థనైతే నిర్వీర్యం చేసిండు. ఏం చేసిండంటే ఇన్స్పెక్టర్ పేరును మార్చేసి ఫెసిలిటేటర్గా మార్చేసిండు. ఫెసిలిటేటర్ అంటే ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఏదైనా యాక్సిడెంట్ కాగానే మన బాయిలో ఏం చేస్తారు? మనం అందరం బాయిలో పనిచేసి వచ్చిన వాళ్ళగా ఇక్కడ చాలామంది మొత్తం తూట్మాలి చేసి మొత్తం అక్కడ యాక్సిడెంట్ జరగలేదనే పరిస్థితికి మొత్తం తయారు చేసి పెడతాడు. ఇన్స్పెక్టర్ రాకముందే తయారు చేసి మొత్తం మంచి సోపుటప్ చేస్తాడు. భయపడి ఇన్స్పెక్టర్ వస్తే ఏం రాస్తారో రిమార్క్ అని చెప్పేసి ఇంకా తతంగం చేస్తూ ఉంటాడు. అది వేరే విషయం. కానీ ఆ ఇన్స్పెక్టర్కు ఉండే అధికారాలు కూడా తీసేసి ఫెసిలిటేటర్ అని పెట్టి వచ్చి ఏం చేస్తారంట? యాక్సిడెంట్ కావడానికి మేనేజ్మెంట్ కారణం కాదు,
మీ కార్మికులే కారణము. మీరు చేపే గొడవ. మనం జీతం బేసిక్ ఉంటుంది కదా, మనకి బేసిక్ మీద అలవెన్స్లను కూడా లిమిట్ పెట్టిండు. మన బేసిక్ ఒక 50,000 ఉంటే అలవెన్స్లు మొత్తం కలిపి, అది ఎల్టీసీ కావచ్చు, బోనస్లు కావచ్చు, అన్నీ కలిపి ఎంత ఉండాలి? బేసిక్లో 50% కంటే మించడానికి లేదు. అంటే 50,000 బేసిక్ ఉన్న వాళ్ళకి 25,000 కంటే మించడానికి లేకుండా, అది మొత్తం సిఎంపిఎఫ్తో సహా బెనిఫిట్, గ్రాట్యుటీ బెనిఫిట్ అన్నిటితో కలిపి 50% కంటే మించడానికి వీలు లేదు అని సవరణ చేసిండు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకేమనిపిస్తూ ఉంది? ఇంకా చెప్పలే అసలు ఎన్నికలు ఇప్పటిదాకా ఏంటో తెలుసా? 50% ఓట్లు వస్తేనే గెలిచిన సంఘంగా గుర్తిస్తా, 50% కంటే లోపు వస్తే గుర్తింపు సంఘం అనేది ఉండదు, రద్దవుతుంది అని చెప్పి చట్టంలో సవరణ చేశాడు. ఇప్పటిదాకా 7 సార్లు ఎన్నికలు అయినాయి కదా. ఏ సంఘానికైనా గెలిచిన సంఘం ఎవరన్నా కావచ్చు, ఎవరికైనా 50% ఓట్లు వచ్చినాయా? 50 ఎవ్వరికి రాలే. అంటే దీని అర్థం ఏంటంటే ఏ సంఘాన్ని కూడా గుర్తించను. కార్మికుల తరపున పోరాట సంఘం ఏ సంఘం, గెలిచిన సంఘమే ఉండొద్దు, అందరూ కూడా ఓడిపోయిన సంఘాల లెక్క ట్రీట్ చేస్తారు. అంటే దీని మొత్తం సారాంశం ఏమిటంటే కార్మికులను ఎలాంటి హక్కులు లేకుండా కట్టు బానిసలు చేసి పెట్టుబడిదారులకు లాభాలు వచ్చే పద్ధతిలో ఈ చట్టాలన్నీ మారుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, చాలా ప్రమాదం రాబోతుంది. చట్టమైంది కానీ 4 కోళ్ళు చట్టమైంది కానీ అమల్లోకి వస్తుంది ఈ నెల. బహుశా తప్పకుండా మరి సమ్మె నోటు ఇచ్చినాం కాబట్టి ఎన్నికపోతాడేమో తెలియదు, కానీ మొత్తానికైతే మనం సమ్మె చేస్తేనే ఈ యొక్క చట్టాల అమలు ఆగుద్ది. దీనికి మన కార్మిక వర్గమే కాదు, దేశవ్యాప్తంగా రైతులు కూడా, రాజకీయ పార్టీలు కూడా అనేకం, బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఈ మద్దతు ఇస్తే ఇప్పుడు రేపు బిఎంఎస్ వాళ్ళు వచ్చి చెప్తారు ఏమనంటే, సమ్మె రాజకీయ పార్టీలు మద్దతుతో నడుస్తున్న సమ్మె కాబట్టి కార్మిక వర్గం మీరు ఈ సమ్మెలో పాల్గొనొద్దు అని చెప్తారు. అంటే రాజకీయ సమ్మె ఇది? కార్మిక వర్గం ప్రతి ఒక్కళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యే చట్టాలు కదా ఇవి, కోళ్ళు కదా, మనకు వర్తించే కోళ్ళు కదా ఇవి. కాబట్టి మన మీద వర్తించే కోళ్ళ కోసం వ్యతిరేకంగా మనం పోరాటాలు చేయాలా, రాజకీయ పార్టీలు పోరాటం చేయాలా? అందుకని ఇట్లా పక్కదారి పట్టిస్తారు. అట్లాంటి బీజేపీ బిఎంఎస్ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమంటారంటే బిఎంఎస్ వాళ్ళు పార్టీలకి మాకు సంబంధం లేదంటారు. ఏం బిఎంఎస్కి బీజేపీకి సంబంధం లేదా? ఎవరు ఈ బీజేపీ? ఎవరు మెయింటైన్ చేసేవాళ్ళు? ఎవరు? అనుబంధ సంస్థ కదా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ కదా బిఎంఎస్. దీన్ని కాదని చెప్పేవాళ్ళని దేనికైనా సిద్ధంగా రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ తెలియదా? అంటే ఆర్ఎస్ఎస్ గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఐరోపాలో పెట్టుబడిదారీ వర్గం ఫ్యూడలిజాన్ని ధ్వంసిస్తూ పారిశ్రామిక విప్లవానికి సారథ్యం వహించి నూతన పారిశ్రామిక కార్మిక వర్గం ఉనికిలోకి వచ్చింది. అది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు యంత్రాల్లో యంత్రమై యాంత్రిక బ్రతుకు గడిపే దుస్థితిని సృష్టించింది. పని గంటల తగ్గింపు డిమాండ్ మార్క్స్ జీవిత కాలంలో మొదట యూరోప్ కార్మిక వర్గం తెరపైకి తెచ్చింది. ప్యారిస్ కమ్యూన్ ఓటమి రక్తసిక్త అణచివేతకు దారితీసిన నేపథ్యంలో యూరోప్ కార్మిక వర్గం నొప్పి భరించే చీకటి కాలంలో అమెరికా కార్మిక వర్గం దీపస్తంభమై లైట్ హౌస్ నిలిచింది. ఫలితమే 1986 చికాగో కేంద్రంగా పెట్టుబడిదారి వర్గం మీద పని గంటల తగ్గింపుకై శ్రామిక వర్గ తిరుగుబాటు బావుట, 6 కార్మికుల అమరత్వం, 7 ఉరిశిక్షలు, 4 ఉరితీతలతో చరిత్రకెక్కింది. 1889లో ఎంగిల్స్ చొరవతో జరిగిన సోషలిస్ట్ ఇంటర్నేషనల్ మే 1 అంతర్జాతీయ శ్రామిక దీక్షా దినంగా ప్రకటించింది. నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గం పోరాట దినంగా మేడేని సృష్టించిన నాటి వీర చికాగో కార్మిక వర్గానికి జేజేలు, అమరవీరులకు విప్లవ జోహార్లు. మేడ విప్లవ స్ఫూర్తితో ప్రపంచ కార్మిక వర్గం, భారత కార్మిక వర్గం హక్కులు, సౌకర్యాలు, వేతనాలపై పోరాటాలు చేసింది. ఫలితమే నేడు కార్మిక వర్గం అనుభవించే ఈ పాటి కార్మిక చట్టాలు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఐ కృష్ణ, ఎం శ్రీనివాస్, జిల్లా నాయకులు ఏ వెంకన్న, ఈ నరేష్, బి అశోక్, చిలక శంకర్, ఈ రామకృష్ణ, ఈ రాజేశం, గుండేటి మల్లేశం, కొండ్ర మొగిలి, ఎడ్ల రవికుమార్, బి బుచ్చయ్య, బి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ జాతీయ కమిటీ 139వ మేడేను
మోడీ ప్రభుత్వం, మోడీ ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలనేటువంటి ఒక డిమాండ్ తోటి మేడే జరపాలని జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. కార్మిక వర్గం అనేక దశాబ్దాలుగా సమ్మె పోరాటాలు చేసింది. నాటి చికాగో కార్మిక వర్గం 10 గంటల కోసం రక్త తర్పణలు, ప్రాణత్యాగాలు చేసింది. 8 గంటల పనిదినం సాధించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి భారతదేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు, మోడీ ప్రభుత్వం 8 గంటల పని కాదు, కార్మిక హక్కులు ఏం లేకుండా ఇవాళ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం భారతదేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని, సౌకర్యాలని, సంక్షేమాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు తాకట్టు పెట్టే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొస్తూ ఉంది. ఇది అమలైతే బ్రిటిష్ కాలం నాటి కట్టుబానిసత్వంలో ఎట్లా కార్మిక వర్గం పనిచేసిందో, మేడే కంటే పూర్వపు స్థితి ఏదైతుందో అట్లాంటి స్థితిలో కార్మిక వర్గం పనిచేయాల. 10 గంటలు ఉండవు, ఎన్ని గంటల పని అనేటువంటిది ఉండదు. అదేవిధంగా సమ్మె చేసే హక్కు ఉండదు, సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఉండదు, సంక్షేమం ఉండదు. ఏ హక్కులు లేకుండా కట్టుబానిసలుగా మార్చేటువంటి విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ చట్టాల సవరణ తీసుకొస్తాం, అమలు చేయబోతా ఉంది. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు అమలు చేస్తానని ప్రకటించింది. మేలో అమలు చేస్తుందా, జూన్లో అమలు చేస్తుందా, కానీ అన్ని రాష్ట్రాలకు మాత్రం ఖచ్చితంగా ఇది అమలు చేయాలని, 4 లేబర్ కోడ్ అమలు చేయాలనేటువంటి మాత్రం సిద్ధంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే కార్మిక వర్గానికి ఉరితాళ్ళు. ఇది అమలైతే ఏమీ ఉండదు కార్మిక వర్గానికి. కనుకనే ఈ కార్మిక వర్గం అంతా కూడా ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొనాలని ఐఎఫ్టీ జాతీయ కమిటీ పిలుపునిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లను కడుపులో పెట్టుకుని కాపాడింది తొలి సీఎం కేసీఆర్ అని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్కు బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర కమిటీ వేముల మారయ్య ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ ఆటో యూనియన్ పరిధిలోని వివిధ అడ్డాల నాయకులు, సభ్యుల సహకారంతో ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో జరిగే కేసీఆర్ బహిరంగ సభకు 50,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆటో వాలాల పరిస్థితి ఆగమైందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లు సకల వర్గాలు సంతోషంగా జీవించారని గుర్తు చేశారు. రామగుండం నియోజకవర్గంలోని ఆటో వాలాలు అందరూ బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల పండుగకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీలారపు రవి, రేణిగుంట్ల సురేష్, ఆయుధాల సదానందం, పసుపుల విజయ్ కుమార్, మాతంగి సురేష్, కొనుకుంట్ల రాజేందర్, రమేష్, నారమల అనిల్, నేతగాని శ్రీనివాస్, అన్నారపు నరేందర్, రాచల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ అని ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా కదిలి రావాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ గారు పిలుపునిచ్చారు. మంగళవారం యాంటిక్ లైన్ కాలనీ పట్టణంలో రజతోత్సవ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ పార్టీ నాయకులు వనరుల్ని దోచుకుంటూ తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆగమాగం చేశారని ధ్వజమెత్తారు. రజతోత్సవ మహాసభలో అధినేత కేసీఆర్ భవిష్యత్తు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. నియోజకవర్గం నుండి 1000 మందితో సభకు తరలి వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భాది అంజలి, దేవి, ముద్దసాని సంధ్యారెడ్డి, పట్న బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు చిన్నమయల్ అంజురెడ్డి, మల్క కొమరయ్య గార్లకు సుల్తానాబాద్లో సన్మాన కార్యక్రమం జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఇద్దరు ఎమ్మెల్సీలను కలిసిన అంతర్గాం బీజేపీ నాయకులు మండల సమస్యలు మరియు పోలింగ్ రోజు జరిగిన విషయాల మీద వివరాలు తెలియజేయడం జరిగింది. సానుకూలంగా స్పందించిన అంజిరెడ్డి, కొమరయ్య గార్లు కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయరాదని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడతామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీలను కలిసిన వారిలో బీజేపీ అంతర్గాం మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్, బాలిసాని సత్యంగౌడ్, మాడ అనిల్ రెడ్డి, తీగుట్ల నవీన్, మాడ ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, మధ్యలో వక్రబుద్ధితో తల్లిదండ్రుల్ని కాదని నమ్ముకొని వచ్చిన ఆమెను గొంతు నొలిమి చంపాడు. మానవ మృగం
కొందరి ఆడపిల్లలకు ఈ వార్త తల్లిదండ్రులు ఏది చేసినా మీ మంచు కోసమే, మీరు తప్పితే వారికి వేరే లోకం లేదు, ఏది సంపాదించినా మీకోసమే, మీ బాగు కోసమే ఆలోచన చేయండి. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా 3 సంవత్సరాలు వారి దాంపత్య జీవితం సాఫీగా సాగింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. భర్త ప్రవర్తనలోని మార్పును గమనించిన భార్య అతడిని నిలదీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన అతను భార్య గొంతును గట్టిగా నొక్కేశాడు. గౌడ జాతి ప్రతిష్టతను చాటి చెబుతూ ఈ నెల 22న ఇంటికో బోనంతో గౌడ కులస్తులంతా రేణుకా ఎల్లమ్మ బోనాల్లో పాల్గొన్నారని గోదావరికని గౌడ సంఘం నాయకులు మేరుగు హనుమంతగౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌడ సంఘం నాయకులతో కలిసి వారు మాట్లాడారు. అందరి సహకారంతో ఇటీవల నూతనంగా నిర్మించిన గౌడ కులస్తుల కులదైవం రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ 20 నుండి మొదలుకొని 23వ తేదీ వరకు మొదటిసారిగా ఎల్లమ్మ తల్లి బోనాల జాతర కన్నుల పండుగగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 20న ఆదివారం ఉదయం 7 గంటలకు పోచమ్మ బోనాలు, 21న సోమవారం పుట్టమ్మను పుట్టకు పాలుపోసే కార్యక్రమం ఉంటుందని, 22న మంగళవారం సాయంత్రం 5 గంటలకు రేణుకా ఎల్లమ్మ బోనాల కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ బోనాల జాతరకు గౌడ కుల మహిళలు బోనాలతో తమ ఏరియాల నుండి తరలివచ్చి చౌరస్తా ప్రాంగణంలో రాజేష్ థియేటర్ కూడలి వద్ద కలుసుకునేలా గౌడ, శెట్టి, పంబల వారితో పట్నం వేసి డీజే, మహిళా డప్పు కళాకారులతో ఎల్లమ్మ దేవాలయం వరకు బోనాలతో ఊరేగింపుగా తరలి వెళ్లడం జరుగుతుందని వెల్లడించారు. గౌడ కులస్తుల కీర్తిని చాటి చెప్పేలా చౌరస్తాలో గౌడ శెట్టి వారితో వినూత్న ఆటలు ఉంటాయని తెలిపారు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో 3 రోజుల పాటు ఒగ్గు కథ, 22న ఆలయంలో జమదగ్ని ఎల్లమ్మల కళ్యాణం వైభవంగా జరిపించడం జరుగుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో గౌడ కుల సంఘం నాయకులు బాలసాని స్వామిగౌడ్, పొన్నం విజయ్ కుమార్, మండా రమేష్, సిరిశెట్టి తిరుపతి, బిందె నాగభూషణం, మూల అశోక్, గోపగోని మల్లయ్య, పొన్నం అంజయ్య, పైడిపల్లి రామూర్తి, ఎం సురేందర్, నేరేళ్ల భూమయ్య, కృష్ణ, తిరుపతి, సత్తయ్య, శ్రీను, ప్రవీణ్, దేవేందర్, కొండ తిరుపతి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. గౌడ ఈ ప్రాంత గౌడ కుల బాంధవులకు, పట్టణ ప్రజలకు, పుర ప్రముఖులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, సబ్బండ వర్గాలు కృషి చేయడము, మా గౌడ కుల బాంధవులందరూ ప్రతి ఇంటి బిడ్డ కృషితోని ఈ నెల ఏప్రిల్ 2, 3, 4వ తేదీన విగ్రహ ప్రతిష్ట, రేణుకాదేవి ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు ప్రతి ఒక్క మా గౌడ బిడ్డకు, అందులో పాలు పంచుకున్న, ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకున్న ప్రతి వ్యక్తికి పేరు పేరున మా గౌడ సంఘం నుంచి ధన్యవాదాలు. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రజలకు చేరవేసినందుకు మీకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగా ఈ నెల 20, 21, 22, 23 రోజులల్లో జమదగ్ని ఎల్లమ్మల కళ్యాణ కార్యక్రమాన్ని కూడా దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆనవాయితీగా వచ్చే పోచమ్మ బోనాలు, పుట్టకు దనిపోయడము, ఏ విధంగా అయితే కళ్యాణాలు చేస్తామో అదేవిధంగా జమదగ్ని రేణుకా ఎల్లమ్మ కళ్యాణం కూడా ఉంటుంది. కాబట్టి పోచమ్మ బోనాలు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతాయి ఆదివారం రోజు. సోమవారం రోజు పుట్టకు దనిపోయడము, పెళ్లి, ఐరన్లు, కూరాలు కార్యక్రమాలతో పాటు మంగళవారం నాడు ఎల్లమ్మ బోనాలు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమై 10 గంటల వరకు చౌరస్తా నుండి ఎల్లమ్మ టెంపుల్ వరకు చేరుకునే విధంగా మా గౌడ సంఘం అంతా ప్రతి ఒక్కరు కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి గౌడ బిడ్డ ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ బోనాలు తీయవలసిందిగా మీ ద్వారా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగా ప్రతి ఇంటికి ఈ విషయాన్ని చేరవేసినాం. అందరూ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అంతే ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఇందులో భాగంగా ఆ 3 రోజులు మన బేగంపేటకు చెందిన మా గౌడ బిడ్డ కోండ్ర వెంకన్న గౌడు వారి బృందంతో ఒగ్గు కళ బృందాన్ని కార్యక్రమాన్ని కూడా ఎల్లమ్మ కథను కూడా 3 రోజులు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చౌరస్తా నుంచి ఒక శోభాయాత్రంగా బోనాలను తీసే కార్యక్రమాన్ని కూడా మా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాం. చౌరస్తాలనే ఒక పండగ వాతావరణం ఈ ప్రాంతానికి ఒక శోభాయాత్రగా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా రోడ్డుపై నుంచే గౌడశెట్టి వారితోని గౌడ పటము, గౌడ చరిత్ర, ఎల్లమ్మ చరిత్రను చెప్పుకుంటూ పోయే విధంగా ఏర్పాట్లను బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంత గౌడ బిడ్డలు, ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేయాలని మీ ద్వారా ప్రతి ఒక్కరికి వేడుకుంటూ, మేము ఒక 2500 కుటుంబాలను టచ్ చేసినాం ఇప్పటికీ ఈ ప్రాంతం మొత్తాన్ని. గౌడు అనే ప్రతి పేరున్న వ్యక్తిని టచ్ చేయడం జరిగింది మా గౌడ బృందం అంతా కలిసి. ఇంకా ఎవరన్నా మా దృష్టికి రాకపోయినా, మా వాళ్ళు చేరుకోకపోయినా
ఇదే ఆహ్వానంగా భావించి ఖచ్చితంగా పోషమ్మ బోనాలలో, ఎల్లమ్మ బోనాలలో ఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలోనూ నిబంధన బేజారు, నాణ్యత లేని మాంసంతో బిర్యానీలు. మచ్చుపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. లక్ష్మీనగర్ మండలంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుక. మే 20 దేశవ్యాప్తంగా సమ్మె జయప్రదం చేయండి. సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.